అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ. వాళ్ళ 14th నవంబర్ ఫ్రైడే. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా ఈ వీకెండ్ రోజున ఎలా ఉండొచ్చు అనే అంశాలను కూడా మనం మాట్లాడుకుందాం. మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్ కంటే ఈరోజు మనకు బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వస్తాయి, మన ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్టుగానే వస్తాయా, అందుకు భిన్నంగా వస్తాయి అనేది ఓవరాల్గా ఇవాళ మార్కెట్ని డిసైడింగ్ ఫ్యాక్టర్గా చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టు ఎన్డీఏ బలమైన స్పష్టమైన మెజారిటీ సాధించినట్టయితే మార్కెట్స్ దీన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది, నెగిటివ్గా కాకుండా. మేబీ పెద్దగా ఇంపాక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ అందుకు భిన్నంగా ఏదైనా రిజల్ట్ వస్తే మాత్రం మార్కెట్స్ దీన్ని గట్టి ఎఫెక్ట్గా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో అందువల్ల కొద్దిగా వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ ట్రేడ్ చేసేవాళ్ళు, ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు, ఆప్షన్స్ ప్రీమియమ్స్ కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ వరకు. ఏషియన్ మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్స్లో నీకే మనకు 1.5% డౌన్, హాంకాంగ్ 1.5% డౌన్, షాంఘై కూడా 0.5% మేర నష్టాలతో ఉండగా, నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనకి నాస్డాక్ 2.3%, S&P 500 1.5%, డౌజన్స్ కూడా ఒక 1.5% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్ పీక్ లెవెల్స్ నుంచి మనకు కొద్దిగా సెల్ ఆఫ్ అని కనిపించినప్పటికీ 1% వీక్నెస్. బట్ ఓవరాల్గా $4,200 దగ్గర ఆల్మోస్ట్ గోల్డ్ కూడా కనిపిస్తుంది. సిల్వర్ $52 దగ్గర ఉంది. ఆయిల్లో మనకి సెల్ ఆఫ్ తర్వాత కొద్దిగా మనం ఇక్కడ బ్రేక్ పట్టడం చూద్దాం. $64-65 దగ్గర మనకు బ్రెంట్ క్రూడ్ కూడా ట్రేడ్ అవుతుంది. సాఫ్ట్ బ్యాంక్ షేర్స్లో వరుసగా 3వ రోజు కూడా సెల్ ఆఫ్ ఉంది. 8% మేర సాఫ్ట్ బ్యాంక్ షేర్స్లో నష్టాలు అయితే మనకు కనిపించాయి. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి పిక్చర్ అయితే ఇది. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు మేజర్గా బీహార్ ఎలక్షన్స్ నేపథ్యంలో మార్కెట్స్ దీన్ని కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. కీ సెక్టార్స్ అంటే రెసిలియంట్గా గత కొద్ది రోజు బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టార్స్లో ఒక మంచి కొనుగోళ్ల మద్దతు కనిపిస్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా మనకు డిఫెన్సివ్ బెట్స్ వైపు ఉండడం మంచిది, ఒకవేళ ట్రేడ్ చేద్దామన్న ఆలోచన ఉన్నట్టయితే. సో ఇవాళ హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, పివి, ఎల్జీ ఇండియా, నిపాన్ ఇండియా, జేకే బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. హీరో మోటోకార్ప్ దాదాపు 16% మేర వృద్ధిని లాభాల్లో నమోదు చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. టాటా మోటార్స్ CV 867 crores ఆఫ్ నెట్ లాస్ని కంపెనీ అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 498 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. అడ్జస్ట్మెంట్స్ సంగతి మనకు తెలుసు. ఐషర్ మోటార్స్ ప్రాఫిట్స్లో 24% మేర వృద్ధి నమోదు చేసింది. నిపాన్ లైఫ్ AMC జర్మనీకి చెందిన DWS గ్రూప్ GmbH అండ్ KGA ఈ కంపెనీస్ నిపాన్ ఇండియాలో 40% మేర వాటాని కొనుగోలు చేస్తున్నాయి. అదొక మేజర్ అప్డేట్ నిపాన్ లైఫ్కి. టాటా స్టీల్ థర్స్డే డిస్క్రైబ్డ్ ద డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఇంపోజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ సర్టన్ స్టీల్ ఐటమ్స్ ఫ్రమ్ వియత్నాం నుంచి ఏవైతే మనం వస్తువులు దిగుమతి చేసుకుంటున్నామో స్టీల్ విషయంలో వాటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం అనేది పాజిటివ్ అవుతుంది అనేది టాటా స్టీల్ చెప్పిన మాట. అలాగే జేకే బ్యాంక్లో ఎస్ కృష్ణన్ గారిని పార్ట్ టైం చైర్మన్గా నియమిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆమోదం తెలిపింది. థామస్ కుక్ 13% మేర లాభాల్లో క్షీణత నమోదు చేసింది. సెగ్యులిటీ ఇండియా ప్రమోటర్స్ 16.4% మేర వాటాలు విక్రయిస్తున్నారు. ₹46.40 ఫ్లోర్ ప్రైస్ ఫిక్స్ చేశారు. కరెంట్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 8% డిస్కౌంట్తో షేర్లు విక్రయించడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయంగా కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఈ స్టాక్ మీద పాజిటివ్ ఒపీనియన్ జనాల్లో ఏర్పడుతున్న తరుణంలో ప్రమోటర్లు ఏకంగా 17% మేర విక్రయించడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్గా అయితే ఉంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రాఫిట్స్లో 27% మేర క్షీణత నమోదైంది. సో ఇవన్నీ కూడా అప్డేట్స్. అలాగే గిఫ్ట్ నిఫ్టీలో వీక్నెస్ మనకి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సాట్కామ్ మే సెట్ ఫోన్స్ రిగ్గింగ్ ఇన్ రిమోట్ ఏరియాస్, 20 lakh crore ప్రాజెక్ట్స్, 2 million జాబ్స్ ఇన్ ఆంధ్రాస్ పైప్ లైన్. ఇవాళ మనకు CAA సమ్మిట్ విశాఖపట్నంలో జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. బిగ్ ట్విస్ట్ ఇన్ IPO బ్లాక్ బస్టర్స్, లార్జ్ ఇష్యూ సీస్ రీబౌండ్. 5,000 కోట్ల రూపాయలు ప్లస్ యావరేజ్ ఉన్నా కూడా సబ్స్క్రిప్షన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. సో రీటైల్ పార్టిసిపేషన్ కానీ ఓవరాల్గా HNIs పార్టిసిపేషన్ కానీ కూడా IPOస్లో చాలా బ్లాక్ బస్టర్గా ఉంది అనేది ఒక అప్డేట్. అలాగే లెస్ ట్రేడ్ రూల్స్ టు కర్బ్ స్పెక్యులేషన్ వెయ్యి ఆన్ బ్రోకర్స్. మోస్ట్ లిస్టెడ్ ఫర్మ్స్ పోస్ట్ డిక్లైన్ ఇన్ ప్రాఫిట్ ఓవర్ లాస్ట్ క్వార్టర్ వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ క్వార్టర్. ఎందుకంటే ట్రేడ్ మీద అనేక కర్బ్స్ పెట్టాలని అనుకోవడము, స్పెక్యులేషన్కి చాలా వరకు బ్రేక్ వేయాలని చెప్పి సెబీ భావిస్తూ ఉండడం నేపథ్యంలో ఇవన్నీ కూడా డైరెక్ట్లీ కోరిలేటెడ్ టు బ్రోకింగ్ కంపెనీస్ ప్రాఫిట్స్ కాబట్టి వాటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ చూపించాయి. వెన్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్. ఎక్స్చేంజ్లు అట్ ది సేమ్ టైం బ్రోకింగ్ కంపెనీస్ కూడా నష్టపోయాయి అనేది కూడా
ఒక అప్డేట్. అలాగే ఐజీఎల్ మేక్స్ ఫస్ట్ ఓవర్సీస్ ఫోరే విత్ సౌదీ మసా టైఅప్ టు బిల్డ్ గ్యాస్ నెట్వర్క్స్ ఇన్ మేజర్ సౌదీ ఇండస్ట్రియల్ హబ్స్. ఇక్కడ ఇంద్రప్రస్థ గ్యాస్ సౌదీకి చెందిన సౌదీ అరేబియాస్ మసా కన్స్ట్రక్షన్తో ఒప్పందం కుదుర్చుకొని జాయింట్లీ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ ఫర్ న్యాచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కీ ఇండస్ట్రియల్ ఏరియాస్. అదొక అప్డేట్ ఐజీఎల్కి. అలాగే స్మాల్ కార్ సేల్స్ 5 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు అనేది కూడా ఒక అప్డేట్. అందువల్ల పరోక్షంగా మనకు హుందాయ్ అండ్ మారుతి బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్లో టాటా మోటార్స్ ఈవీ స్లైడ్స్ ఇంటూ రెడ్ డిస్పైట్ రోబస్ట్ షో. మార్క్ టు మార్క్ లాస్ ఆఫ్ 2000 crores ఇన్ టాటా క్యాపిటల్ వేస్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అప్ 38% to 1694 crores. అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రాఫిట్ దాదాపు 27% మేర క్షీణించింది. రెవెన్యూ అక్కడక్కడే ఉంది. ఇండియా సెట్ టు బి అమాంగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ విత్ 6.5% ఎక్స్పాన్షన్ 2027. మూడీస్ రేటింగ్ 2026 నాటికి 6.4% మేర వృద్ధి నమోదు చేయవచ్చు భారతదేశం ఒక అప్డేట్. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుంటున్న దానికంటే కూడా మెరుగైన వృద్ధిని మన వాళ్ళు ఈసారి మనం నమోదు చేసే అవకాశం ఉంది. దీనికి తోడు కేవలం 0.25% మేర ఇన్ఫ్లేషన్ నేపథ్యంలో వడ్డీ రేటు తగ్గించడానికి కూడా మార్గం దాదాపుగా సగుమైంది. ఎప్పుడు అనేది జస్ట్ టైం, బట్ మరింత వడ్డీ రేట్లు తగ్గే స్కోప్ అయితే ఉంది. సో ఫైరింగ్ విత్ ఆల్ సిలిండర్స్ అన్నట్టు భారతదేశ ఎకానమీ జీడిపి 2.2 నేపథ్యంలో మరింత వృద్ధికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అటు మార్కెట్స్ని ఎకానమీస్ని మరింత పైకి తీసుకెళ్ళచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్స్, ఎప్పుడు లేని విధంగా కూడా. సో ఇక ఆప్షన్స్ క్లాస్ అనేది మనం పదే చెప్తూనే ఉన్నాం. 23వ తారీఖున మనకు క్లాస్ జరుగుతోంది. 16 నైట్ వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 3,000 రూపాయల ఫీజు ఉంటుంది. తర్వాత 4,000 రూపాయలు, ఎందుకంటే అర్లీ బర్త్డే కింద మనం పెట్టాము. సో లాస్ట్ మూమెంట్లో రిజిస్ట్రేషన్స్ని మనకు ఏర్పాటు చేయడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో సో ఈ క్లాస్ మనం ఫైనల్ చేసాము. సో వర్క్షాప్ కోసం సో దాదాపు ఒక 50 మెంబర్స్ వరకు అకామిడేట్ చేస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ లెంత్ క్లాస్ రూమ్ సెషన్ ఇది. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునేందుకు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో Q2 ఎకానమిక్ గ్రోత్ మే హ్యావ్ సర్పాస్డ్ RBI's 7% ప్రొజెక్షన్. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్ అంశాలు. అలాగే PSP ప్రాజెక్ట్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 3 నెలల్లో 49% మేర పెరిగింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.